స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ప్రముఖ రాజకీయ నాయకుడు ఎంపీ శ్రీ జంగయ్య గారు ఇక్కడికి విచ్చేశారు. మరికొద్దిసేపట్లో ఈ ప్రభుత్వ పాఠశాలలో జెండా ఆవిష్కరణ చేయబోతున్నారు. జంగయ్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గిరిజన ప్రాంతవాసి, వారి ఆశాజ్యోతి. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు ఎంపీ శ్రీ జంగయ్య గారు మాట్లాడతారు. నమస్తే. నమస్కారం. నమస్కారం. బ్యాండ్ బాగా కొట్టారయ్యా. ఆపండి, బ్యాండ్ బాగా కొట్టారు చెప్పా కదండి, ఆపండి. అందరికి చాక్లెట్లు వచ్చాయి ఏంటి? అరే చాక్లెట్లు వచ్చాయండి, మాట్లాడరేంటి? ఏంటి వచ్చాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. నా చిన్నప్పుడు స్వాతంత్ర దినోత్సవం అంటే చాలా ఆనందంగా లగెత్తుకుని స్కూల్కి వెళ్ళిపోయేవాడిని, చాక్లెట్లు పెడతారని. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం అంటే చాక్లెట్లు తినటం కాదు. ఈ రోజు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళ గురించి తలుసుకుని వాళ్ళలాగా మన దేశానికైనా చేయగలుగుతానో ఆలోచించాలన్నమాట. ఏంటి ఆలోచిస్తున్నావా? ఏమా నువ్వు ఆలోచిస్తున్నావా? నీ సంగతి ఏంట్రా? ఏంటి ఎవరు మాట్లాడరేంటి? ఆలోచిస్తారా లేదా? అది వెరీ గుడ్. మీ హెడ్ మాస్టర్ గారు నన్ను కలిసినప్పుడల్లా ఈ స్కూల్లో సౌకర్యాలు బాగాలేవు, హాస్టల్లో వసతులు బాగాలేవు, మీ గవర్నమెంట్ తరఫున ఏదైనా హెల్ప్ చేయమని అడుగుతుంటారు. మాస్టర్ మన గవర్నమెంట్ కదపటం, వాళ్ళు చేయటం చాలా టైం పడుతుందండి. కాబట్టి ఈ స్కూల్ సౌకర్యాల కోసం నేనే ₹1 కోటి విరాళం ఇస్తున్నాను. ₹1 చప్పట్లు చప్పట్లు చప్పట్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. సంతోషమేనా? ఫోటో దిగుతారా? ఇలాంటి వ్యక్తులు, మహాశక్తులు మన దేశంలో ఉంటే మన దేశం ఎందుకు గొప్పది కాలేదు? తప్పకుండా అవుతుంది. అసలు ₹1 కోటి విరాళంగా ఇచ్చారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నాయకులు ఉండబట్టే ఈ రోజు దేశం ఇంత ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుంది. ఆయన కాన్స్టిట్యున్సీలోనే కాదు, రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒక కీలక నేతగా ఎదిగారంటే ఈ నిస్వార్థతే కారణం. మచ్చలేని ఆయన రాజకీయ చరిత్ర యువతరానికి ఆదర్శంగా. చూడు చూడు, నీ ఫేవరెట్ పొలిటీషియన్ జంగయ్య నిన్న ఒక స్కూల్కి వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? బెంచీలు కుర్చీలు ఎత్తుకొచ్చాడా? ₹1 కోటి విరాళం ఇచ్చాడు. ఇస్తాడు ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ప్రజల దగ్గర దొబ్బిందే కదా. ఈ రోజు ఆయన ఇంటర్వ్యూ చేయబోతున్నావు కదా, అడుగు. పిలిచింది ఇంటర్వ్యూ కాదు, ఆ పేరుతో కాంప్రమైజ్ కి. ఓ, అతని మీద నువ్వు రాసిన ఆర్టికల్స్ కి రియాక్షనా? 500 కోట్లు సంపాదించాడు కదా. ఇంత రేంజ్ లో కరప్షన్ జరుగుతుంటే గవర్నమెంట్ ఏమీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోదా? ఇస్ ఇట్ ప్లాన్? ఈ దేశంలో లక్షల కోట్లు స్కాములు జరుగుతున్నాయి. వాటి గురించి అడిగే దిక్కులేదు. ఈ 500 కోట్లు ఒక లెక్క. వింటుంటేనే చాలా డిప్రెసింగ్ గా ఉంది డార్లింగ్. అలాంటి విలన్స్ తో పోరాడడానికే కదా మాలాంటి హీరోస్ ఉంది. ఆఫీస్ కి టైం అయింది. లెట్స్ హావ్ బ్రేక్ఫాస్ట్. ఇదిగో ఆ టేబుల్ అక్కడ పెట్టవే. అలాగే సార్. ఆ క్లాత్ నలుగుతాయి, కుర్చీలు సర్దన్నయ్యా. ఏంటి అడావుడి? ఈ రోజు ఎంపీ సార్ కూతురు ఎంగేజ్మెంట్ అండి. ఓ, మా పని కొంచెం అయ్యేది చూడండి సార్. అలాగే అలాగే. ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మినిస్టర్ గారితో మాట్లాడి సెట్ చేస్తాను. అలాగే. పని అయిపోతుంది, మీరు వెళ్ళిపోయి వచ్చాను. ఉంటాను సార్. నమస్తే. వస్తాం సార్. నమస్తే. రండి రండి నా ప్రియమైన శత్రు గారు, బాగున్నారే? భలేవారే, నేను మీకు శత్రువు ఏంటండి? కాకపోతే ఏంటయ్యా, నా అపోజిషన్ లీడర్లు కూడా నువ్వు నా మీద చేసిన అటాకులు చేయలేదు. నువ్వు నా శత్రువు కదేంటి? ఇది నా వర్క్. యాండి, గవర్నర్ గారికి ఒకసారి గుర్తు చేయమని వాళ్ళ పిఏకి చెప్పారా? చెప్పేవేటయ్యా? చెప్పానమ్మా, అందరికీ చెప్పాను. సీఎం గారి ఆఫీసులో పిఏ కూడా చెప్పాను. వస్తామని కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారమ్మా. ఓకే సరే, నువ్వు వెళ్ళి 2 కాఫీ పంపించు. సరే సార్. రా కూర్చో. ఏ విషయం మీద ఇంటర్వ్యూ చేయమంటారు? నా గురించి డైలీ సీరియల్ లాగా రోజు ఏదో ఒకటి రాస్తానన్నావు కదయ్యా. ఇల్లీగల్ మైనింగ్, రోజువుడ్ స్మగ్లింగ్, ఏజెన్సీ ల్యాండ్ కబ్జాలు చేశారని చెప్పి 500 కోట్లు సంపాదించాను నేను. నెగిటివ్ గా తప్ప పాజిటివ్ గా రాసే వ్యక్తి. చాలా సంఘ సేవ చేశాను నేను.
నా నియోజకవర్గాన్ని ఎంత డెవలపింగ్ చేసాను తెలుసా నీకు? వాడి గురించి నువ్వు రాయట్లా. అంతెందుకు, నిన్నటికి నిన్న ₹1,00,00,000 విరాళం ఇచ్చా తెలిసేటి నీకు? అదే అలా నవ్వుతావేటి? 10 ఏళ్ల క్రితం మీరు ఒక స్కూల్ టీచర్, ఆ, 4,000 జీతం. ఈరోజు ₹1,00,00,000 విరాళం ఎలా ఇవ్వగలిగారు? సరేనయ్యా, ఈ డొంక తిడు ఎందుకు గానీ ఎంత కావాలేటి? రాతలు మార్చి సంపాదించాల్సిన అవసరం నాకు లేదు. వస్తే రాయటం మానంటావు. నువ్వు రాసి ఏంటంటే సాధించేది? జనం నువ్వు రాసింది పొద్దుట చదువుతారు, సాయంకాలం పొగోడి పట్టం కట్టుంటారు తెలుసా నీకు? అటువంటప్పుడు మీకెందుకండి టెన్షను? నీ రాతలో నా రాజకీయ ఎదుగులు అంత మంచిది కాదు, నా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయి. నా రాజకీయ భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతుందో తెలుసు కదా నీకు? నాకు నా దేశ భవిష్యత్తు ముఖ్యం. సిల్లిగా మాట్లాడకు, ముందు నీ గురించి ఆలోచించుకో. ఇది కర్మభూమి కదటయ్యా, ఏం జరిగినా వాళ్ళ కర్మని పడి ఉంటారు. కర్మ అనుకోవట్లేదు, తుపాకీ పట్టుకుంటున్నారు. మీ నియోజకవర్గంలో నక్సల్ మూమెంట్ కారు చిచ్చులు అంటుకుంటోంది. తిండి గింజలు పండించాల్సిన రైతులు, అడవుల్ని నమ్ముకున్న గిరిజనులు, స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ మరెంతో మంది ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆపో, ఏం బెదిరిస్తున్నావేంటి? అన్నలు మీ మీద కన్నేశారు. ఆ కళ్ళు పీకేయగలను, పీకేటువంటి ఏకంగా ఆడ నేను లేపేయగలను.
కమిన్ కంట్రోల్ రూమ్ కమిన్. అన్నా ఎంపీ చనిపోయాడా? అవును, మన వాళ్ళు ముగ్గురు చనిపోయారు. ఓ గాడ్. రామ్దాస్ అనే బుల్లెట్ తగిలింది. ఇప్పుడు ఎలా ఉంది? మేనేజ్ చేస్తున్నాం. మీరు ఒక ఆస్ట్రేజ్గా తీసుకున్నారు కదా? ఎస్కేప్ అవడానికి తీసుకున్నాం. అతని పేరు జయదేవ్. ఈజ్ ఎ ప్రామినెంట్ జర్నలిస్ట్. మన సింపథైజరా? కాదు, సిటీ దాటేంతవరకు సేఫ్గా పెట్టుకోండి. దాటడానికి ఉపయోగపడతాడు. ఆ తర్వాత మీ ఇష్టం. అలాగే. సిటీ అంతా సీల్ ఆఫ్ అయిపోయింది. త్వరగా సిటీలో మన హైడౌట్కి చేరిపోండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నీ శాటిలైట్ ఫోన్లో తప్ప వేరే ఏ ఫోన్లోనూ నన్ను కాంటాక్ట్ చేయొద్దు. ఓకే. ఈ రోజు ఉదయం ఎంపీ జంగయ్య ఇంట్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎంపీ జంగయ్యతో పాటు పలువురు మరణించినట్టు తెలిసింది. అయితే కాల్పులు ఎవరు జరిపారు, ఎందుకు జరిపారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో కాల్పులు జరిపిన దుండగులు అక్కడే ఉన్న ఆంధ్రవాహిని పత్రిక విలేఖరి జయదేవ్ ని హాస్టేజ్ గా తీసుకున్నారని తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. నగర కమిషనర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలువురు నాయకులు జంగయ్య గారి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. హోమ్ మినిస్టర్ డీజీపీ ఆఫీస్ కి బ్రీఫింగ్ ఇచ్చాం సార్. ఐ విట్నెస్ ప్రకారం ఎంపీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరిగినట్టు తెలుస్తుంది సార్. కమిషనర్ గారు, సీఎం గారు మాట్లాడతారు సార్. ఎంపీతో పాటు చాలా మంది చనిపోయినట్టున్నారు. అవును సార్, ఒకరిని హాస్టేజ్ గా కూడా తీసుకున్నారు సార్. ఎవరతను? ఆంధ్రవాహిని జర్నలిస్ట్ అంటే అతని పేరు జయదేవ్. ఆహా, నాకు ఎప్పటికప్పుడు సిచ్యుయేషన్ బ్రీఫ్ చేస్తూ ఉండండి. అలాగేనండి. ఇప్పటి వరకు సిటీ దాటినట్టు ఆధారాలేం లేవు సార్. సర్చ్ జరుగుతుంది. ఓకే కార్తిక్ సార్. యూ టేక్ చార్జ్ ఓకే సార్. అండ్ టేక్ కేర్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. కోర్ట్ ఇన్ఫార్మ్ చేసి ఆ దళం ఎక్కడుందో ట్రాక్ చేయి. ఓకే సార్. ముందు ఆ జర్నలిస్ట్ ను విడిపించడం మన ప్రయారిటీ. ఎప్పటికప్పుడు నాకు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయి. అలాగే సార్. ఓకే. संभाल के. నేను మీకు శత్రువు కాదు. నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. గన్ను వదులుతావా చంపనా? నేను ఎవరికి అన్యాయం చేయలేదు. నేను మీకు ఎవరికి శత్రువు కాదు. మీ గురించి ఎవరికి చెప్పను. గన్నదులు. గణేష్, ప్లీజ్, నేను ఎవరికి అన్యాయం చేయలేదు. ప్లీజ్. బిల్లు. వెళ్ళి కన్ తీసుకో. వద్దు. రావద్దు. దగ్గర రావద్దు. కాల్ చేస్తాను. వద్దు వద్దు రావద్దు. కాల్ చేస్తాను. కాల్ చే ఎలా ఉంది? హాస్పిటల్ కి తీసుకుపోవాలి. హాస్పిటల్కి వెళ్ళడం రిస్క్. బాధపడద్దు. ఇది పోరాటం. మన కామ్రేడ్స్ భాను, సుజాత, శివ అమరులయ్యారు. బాధపడద్దు, గర్వపడండి. ఈరోజు మనం చేసిన దాడి యొక్క లక్ష్యం సాధించలేకపోయాం. దాని గురించి నిరుత్సాహపడకండి. మనం మన దళం ఉనికిని తెలిపాం. భోగి దళం ఉనికిని తెలిపాం.
ఈరోజు మీరు చూపించిన ధైర్యం అసమానం. లీడర్గా మీకు నా సెల్యూట్. కానీ ఇప్పుడు మీరు చూపించాల్సింది మనోధైర్యం. చనిపోయిన మన కామ్రేడ్స్ మీద ఉన్న మీ బాధని మీ గుండె లోతుల్లో సమాధి చేయండి. మన లక్ష్యానికి అడ్డురానివ్వద్దు. శత్రువులు మన ఎన్నో విధాలుగా దెబ్బ కొడతారు. మనం సైనికులం. మన గమ్యం చేరేదాకా, మన లక్ష్యం సాధించేదాకా మనం లొంగకూడదు. నమస్తే సార్. నమస్తే. రండి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్తే. రండి కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. చూడమ్మా, మా జర్నలిస్టులంతా మీతో ఉన్నా. మీరేం భయపడకండి. మేము ఆల్రెడీ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి మా రూట్స్లో మేము ట్రై చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగాయి. జయదేవ్ గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మా ఉద్దేశం ప్రకారం ఎటువంటి హాని చేయకుండా వదిలేస్తారు. మీరు వర్రీ కావద్దు. మీరు ధైర్యంగా ఉండండి సునీత గారు. సరే. మనం ప్లాన్ చేసిన కర్నూలు రూట్లో ఇప్పుడు నల్లమల చేయడం కష్టం. ఆ రూట్ అంతా సీల్ ఆఫ్ చేశారట. ఎవడో మన మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అయితే అన్న ఈ నల్గొండ మీకు వెళ్ళిపోతే అక్కడ యాజిటేషన్ జరుగుతుంది. పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. అన్నా, మనం నార్కెట్పల్లి నుంచి దుర్గి, ఏల్చూరు, వినుకొండ మీదుగా డోర్నాలు వెళ్తే మన బేస్ క్యాంపు చేరిపోతాం. అవునన్నా. అలా వెళ్ళగలమా? వెళ్ళగలవన్నా. అది ఈ ప్రాంతమే కదా. పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఈ దారి గుండానే నల్లమల చేరింది. కాకపోతే 3 రోజులు అనుకున్నది 4 రోజులు పడుద్ది అంతే. ఒక్కరోజు ఎక్కువ. సరే వెళ్దాం. 4 రోజుల పెద్దన్న పరిస్థితి బుల్లెట్ లోపలనే ఉందన్నా. అన్నా, మనం వెళ్ళేది రాళ్ళగుట్ట పక్క నుంచే. టాటా బాగానే ఉన్నాడు కదా, ఆయనకే చూపిద్దాం. వద్దు. ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు ఆ ఊళ్ళ మీద నిఘా పెంచుతారు. మనల్ని ఈజీగా ట్రాక్ చేయగలరు. బేస్ క్యాంప్ చేరే ట్రీట్మెంట్ చేద్దాం. రహనా, 4 రోజులు పర్లేదు కదా? ఏ మెడిసిన్స్ కావాలో చెప్పు, తెప్పిస్తాను. అచ్చా. ఈ విషయం అజిత్కి ఇన్ఫార్మ్ చేస్తాను. నేను విరోధిని కాదు. నన్ను వదిలేయండి ప్లీజ్. నేను మీ విరోధిని కాదు. నన్ను వదిలేయండి ప్లీజ్. ఏంట్రా? నేను జంగ చేస్తున్న కరప్షన్, ఎక్స్ప్లోటేషన్ గురించి ఎక్స్పోజ్ చేశాను. నన్ను చాలా మంది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్? మా పోరాటానికి సపోర్ట్ గా ఒక్క ఆర్టికల్ రాసావా? యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. మీలాంటి వాళ్ళు పొలిటీషియన్స్ కి, మినిస్టర్స్ కి వ్యతిరేకంగా రాసి ప్రెషర్ తెస్తారు. డబ్బు ముట్టగానే మానేస్తారు. ఈ రోజు హెడ్లైన్స్ లో కనిపించిన అలిగేషన్ రేపు పొద్దున్న పేపర్లో వెతికినా కనిపించదు. ఆ ఎంపీ జంగే గారి దగ్గరికి అదే పని మీద వచ్చుంటాం. పైసా వసూల్. నీదొక రాత, నీకొక నీతి. నువ్వు కూడా మాకు విరోధివే. నోరు మూసుకొని కూర్చో. వీణేం చేద్దాం మరి? సింపథైజర్ కాదని తెలిసింది కదా, చంపేద్దాం. బ్యాడ్ అవుతుందేమో. మనం ఏంటో తెలుస్తుంది. జంగయ్య గారి మరణం చాలా బాధాకరమైన విషయం. ఆయన మృతికి మా భద్రతా వైఫల్యమే కారణం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను. కిడ్నాప్ అయిన జర్నలిస్ట్ జయదేవి గారిని విడిపించడానికి మా సాయి శక్తులా ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఈ అటాక్ ఏ గ్రూప్ చేసిందో తెలిసిందా? కొన్ని ఆధారాలు దొరికాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మినిస్టర్ గారు, పొద్దున్న కమిషనర్ గారు వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. అంటే వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారంటారా? చెప్పాను కదా, లీడ్స్ పరిశీలిస్తున్నాం. బిల్లు అదండాక్స్ తెచ్చావా? చెక్ పోస్ట్ దగ్గర మన మనిషి ఉన్నాడన్నా. అక్కారం చేరడానికి 6 గంటలు పడుతుంది.
ఇదే ఫైనల్ పాయింట్. ఇక్కడి నుంచి నడిచే వెళ్ళాలి. అజిత్, కొంచెం మెల్లకట్టు. సాయంత్రం వచ్చేవాడు ఎలాగట్టేటి? మెల్లగా, జాగ్రత్త. టచ్లో ఉందా? అలాగే అన్న. సార్ ఇదేనా? అవును సార్, దీంట్లో క్యాటరేజ్ దొరికింది. సార్, పక్కాగా ఇందులోనే ట్రావెల్ చేశారని తెలుస్తోంది సార్. కంటైనర్ ఎవరిది? నిన్న సాయంత్రం 6 గంటలకి ఈ కంటైనర్ దొంగతనం అయినట్టు కాచిగూడలో కేసు రిజిస్టర్ అయిందని తెలుసుకున్నాను సార్. గుడ్ వర్క్. కీప్ మీ పోస్టెడ్. దీస్ పీపుల్ ఆర్ డామ్ గుడ్. సిటీలోంచి తప్పించుకోగలిగారంటే వీళ్ళకి చాలా వైడ్ నెట్వర్క్ ఉన్నట్టుంది. అవును సార్, వాళ్ళ దళంలో చాలా ఎక్స్పర్ట్ హ్యాండ్స్ ఉన్నాయి. గోగి దళం కదా? అవును సార్. ఆ దళం గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? సార్, ఇతని పేరు గోపీనాథ్ అలియాస్ గోగి సార్. ఏజ్ 39. చదివింది ఎంఏ పొలిటికల్ సైన్స్. 29 ఏళ్ల వయసులో ఈ మూవ్మెంట్ లోకి అడుగు పెట్టాడు. 8 ఏళ్ళు రాచన దళంలో తిరిగాడు. ఆ తర్వాత రాచనకి ఇతనికి గొడవ వచ్చింది. ఉద్యమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని రాచన ఇతని దళం నుంచి వెలేశాడని అంటారు సార్. దాంతో తనే ఓ దళాన్ని ఫామ్ చేసుకున్నాడు. దాని పాపులారిటీ కోసమే ఈ కిడ్నాప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది సార్. వైలెన్స్ చేయడానికి ఏమాత్రం వెనకాడు. ఇతను కోసూరి విజయరామ్ అలియాస్ రామ్దాస్, గోగికి గురువు లాంటి వాడు. గోగిని ఈ ఉద్యమానికి పరిచయం చేసింది కూడా ఇతనే సార్. 1987లో ముదికొండ ఎన్కౌంటర్ లో మనకు దొరికిపోయాడు. 10 ఏళ్లు జైల్లో గడిపిన తర్వాత 1997లో బయటికి వచ్చాడు. మళ్ళీ ఈ అటాక్ ద్వారా మనకు కనిపించాడు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అటాక్ లో చాలా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది సార్. ఇతను సురేంద్ర అలియాస్ గణేష్, గోగి కజన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఇతను మంచి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇతను గోగికి మోస్ట్ ట్రస్టెడ్ లెఫ్టినెంట్. మల్లయ్య అలియాస్ నాగు. ఇతనిది ఖమ్మం జిల్లా, పేద రైతు. తంబలగూడలో భూస్వాముల మీద జరిగిన తిరుగుబాటుకి ఇతనే నాయకత్వం వహించాడు సార్. ఆ దాడిలో ఇతని భార్య, పెద్ద కొడుకు చనిపోయారు. చిన్న కొడుకుతో అడవుల్లోకి పారిపోయాడు. ఇప్పుడు ఈ దళంతో కనిపించాడు సార్. ఇతను రామకృష్ణ అలియాస్ హరి. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సార్. ఇతను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాడు. యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్. చదువు అయిపోయిన తర్వాత పాలిటిక్స్ లో చేరాడు. ఫ్రమ్ ది ఎక్స్ట్రీమ్ రైట్ టు ది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. ఇప్పుడున్న అన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్ లో తిరిగాడు. లాస్ట్ పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఏదో అక్రమానికి పాల్పడ్డాడని ఒక లోకల్ పాలిటీషియన్ ని కాల్చి చంపాడు సార్. అప్పటి నుంచి పరారీలో ఉంటూ తను కరప్ట్ అనుకున్న అఫీషియల్స్ మీద, పాలిటీషియన్స్ మీద అటాక్ చేయడం మొదలు పెట్టాడు. దాంతో ఇతనికి చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇతను కూడా రామ్దాస్ శిష్యుడే. అతని ద్వారానే ఇతను గోగికి పరిచయం అయ్యాడు. రామ్దాస్ గైడెన్స్ లో 9 నెలల క్రితమే ఈ దళాన్ని ఫామ్ చేసినట్టు తెలుస్తోంది సార్. అంటే దళంలో ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. అవును సార్.
స్టూడెంట్ గా పొలిటికల్ యాక్టివిస్ట్ గా ఇతనికి వైడ్ నెట్వర్క్ ఉంది. ఇతని ద్వారానే మేజర్ రిక్రూట్మెంట్స్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. రెహానా నర్స్, గోగి సహచరి. 4 years బ్యాక్ గోగి తీవ్రంగా గాయపడ్డప్పుడు అతన్ని ట్రీట్ చేస్తూ అతనితో ప్రేమలో పడి అప్పటి నుంచి అతనితోనే ఉంటుంది సార్. ఈమెకి ఈ మూవ్మెంట్ కి ఎలాంటి సంబంధం లేదు. మిగిలిన వాళ్ళ గురించి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు సార్. ట్రైంగ్ టు ట్రేస్ అవుట్ థింగ్స్. నో వండర్. అందుకే వాళ్ళ టీంలో చాలా స్ట్రాంగ్ కోఆర్డినేషన్ ఉంది. కంటైనర్ దుర్గిలో వదిలి వెళ్ళారంటే వాళ్ళు నల్లమల వెళ్ళడానికి నార్కట్పల్ రూట్ ఎంచుకుంటున్నారు సార్. వాళ్ళని ఖచ్చితంగా ఆ ప్రాంతానికి దగ్గరగా ఏదో ఒక చోట వదిలింటారు సార్. ఆ ఏరియా నుంచి నల్లమల్ల వెళ్ళడానికి మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. మన వాళ్ళు అక్కడ కోంబింగ్ చేస్తున్నారు. వీ కెన్ రెస్క్యూ ద జర్నలిస్ట్ సార్. సార్ వాళ్ళు తప్పించుకోవడానికే జర్నలిస్ట్ను హాస్టేజ్ గా తీసుకున్నారు కాబట్టి అతన్ని ఖచ్చితంగా వదిలేయచ్చు. నో ఆఫీసర్, గోగి గురించి విన్న తర్వాత ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. పొద్దున్నుంచి చూస్తున్నా ఏటలాగున్నావు? నథింగ్. ఏం లేదు. ఏటి ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అన్న చెప్పాడు కదా చనిపోయిన వాళ్ళ గురించి బాధపడద్దని. వదిలే. నేను చంపిన అతని గురించి ఆలోచిస్తున్నాను. చంపడం మొదటిసారా? ఈ మూమెంట్లో చేరి ఎంతకాలం అయింది? ఏం చదువుకున్నావు? మాట్లాడుకో. మనసు చంపుకుని మనిషిని చంపావు. బాధంతో సహజం. సింపతిలు చూపించుకో. మనసు చంపుకొని మనుషుల్ని చంపేలా చేశారు. మా నాన్న కూలీ నెల చేసి నన్ను చదివించాడు. బాగా చదువుకున్నాను. మంచి మార్కులు కూడా తెచ్చుకున్నాను. నా మార్కులు చెత్త నా కొడుకు ఓ పొలిటీషియన్ కొడుకేసి అదేంటని అడిగితే నన్ను సస్పెండ్ చేశారు. న్యాయం కోసం పోరాడితే నన్ను రాడికల్ అన్నారు. నా ఫ్యామిలీని పేదరికం నుంచి బయటపడేద్దాం అనుకున్నాను. వాళ్ళని పాతాళానికి తొక్కేశారు. మా అమ్మ నాన్న ఇంకా కూలీ నెల చేసుకుని బతుకుతున్నారు తెలుసా? కాళ్ళు పట్టుకున్నాను. మీలాంటి జర్నలిస్టుల కాళ్ళు పట్టుకున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని రాసి నాకు న్యాయం జరిగేటట్టు చేయమని ఒక్కరూ రాయలేదు. మా అన్న చెప్పింది నిజం. మాలాంటి వాళ్ళ జీవితాలు ఇంపార్టెంట్ కాదు మీకు. వేస్ట్. మీ సొసైటీ వేస్ట్. ఏంటి జయదేవ్, పొలిటీషియన్స్ కబ్జాలు రాసి ఏంటి ఉపయోగం? తీసేయ్. ఆ పొలిటీషియన్ తో ఆ పార్టీతో రిలేషన్ చెడగొట్టుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. నో కాంట్రవర్సీస్ ప్లీజ్. స్టూడెంట్ మార్కులు మార్చేస్తున్నారా? ఇట్స్ రొటీన్ జై. గెట్ సంథింగ్ సెన్సేషనల్. జాగ్రత్త. నిజమే. నీకంత అన్యాయం జరుగుతుంటే మాలాంటి వాళ్ళు ఉండి ఏమీ చేయలేకపోవడం అసమర్థతే. మాలాంటి అసమర్థులు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఇంత రోజు చాలే అన్న. చేతులు నొప్పిలేస్తున్నాయి. పూసబెట్టి బొంద పెడదాం. నిన్ను బొంద పెట్టినాడు కాదురా ప్రభు. ఏం రో బక్కోడా నవవర్తి ఏమన్నావురా? నీ అయ్యా నా కొడుకుని ఏమన్నా అన్నావంటే నిన్ను
పేగులు తీస్తాను నీ అట్లా కాదనా ఊకేనే మజాకి. నాతో మజాకేద్రా తవ్వు. ఇప్పుడు ఇతన్ని మనం చంపాలా? అంటే నా ఉద్దేశం ఇప్పుడే చంపాలా అని. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చంపుతావు? అంటే బేస్ క్యాంప్కి వెళ్ళడానికి 3-4 రోజులు పడుతుంది కదా. సపోజ్ పోలీసులు అటాక్ చేశారనుకో, ఇతను ఉండడం వల్ల మనకు కొంచెం సేఫ్టీ ఉంటుందేమో. మనం వెళ్ళారు ట్రాక్ డౌన్ చేయడం పోలీసులకు చాలా కష్టం. హెలికాప్టర్ యూజ్ చేస్తే తప్ప. అయినా వీడేం విఐపి కాదుగా అంత ఖర్చు పెట్టడానికి. అదే ఇతను జర్నలిస్ట్. ఇతని కోసం కాకపోయినా ప్రెస్ కోసం ఆర్డర్ చేస్తారు. అప్పుడు హెలికాప్టర్ వాడినా వాడచ్చు. ఆ, 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 అదే అదే నేను చెప్తున్నాను. అందుకే బేస్ క్యాంప్కి వెళ్ళేంత వరకు వచ్చితే బెటర్ కదా అని. హెలికాప్టర్లు ఏం వాడరు, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. లేదు అసలు వాళ్ళు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. గుడ్ థింకింగ్. మైనా వాడికి కూడా భోజనం పెట్టు. ఈ 4 రోజులు బతికేస్తాడు. మన విప్లవం వర్తిల్లాలంటే కొన్ని బలహీనతలు వదులుకోవాలి. శత్రువు మీద ఎమోషన్ పెంచుకోకూడదు. మంచిది కాదు. నువ్వు చంపిన పోలీస్ మన శత్రువు. అది యుద్ధ ధర్మం. బాధపడకు. వీడి జాగ్రత్త. థ్యాంక్స్. ఈరోజు నా ప్రాణాలు కాపాడావు. ఏంటన్నా పిలిచావంట? ఓ పని చేస్తావా? నువ్వు నా గురువు, చెప్పన్నా. ఆ జర్నలిస్ట్ని వదిలే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆలోచిస్తాను. అడివమ్మ వేసినది పచ్చని పైట, చెట్టమ్మ పూసినది ఎర్రని పూత. అడివమ్మ వేసినది పచ్చని పైట, చెట్టమ్మ పూసినది ఎర్రని పూత. కలువమ్మ విచ్చినది అందమంతా నిదిరో, అందమంతా నిదిరో. ఏ మబ్బు చాటునున్నావో ఎడ సరసమాడుతున్నావో. ఏ మబ్బు చాటునున్నావో ఎడ సరసమాడుతున్నావో. అలాగే సార్. నో సార్, వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఆ కూంబింగ్ ఆపరేషన్స్ కూడా ముమ్మరం చేశాం సార్. అడిషనల్ ఫోర్స్ కూడా యూజ్ చేస్తున్నాం సార్. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు ట్రాక్ దమ్ డౌన్ సార్. ఓకే సార్. రైట్ సార్. హోమ్ మినిస్టర్ గారు ప్రోగ్రెస్ అడుగుతున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ ఇన్సిడెంట్ వల్ల మిగతా దళాలు కూడా చాలా డిస్టర్బ్ అయినట్టు తెలుస్తూ ఉంది సార్. ప్రత్యేకంగా రాచన దళం, ముక్తి దళం దీని మీద చాలా తీవ్రంగా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది సార్. వాళ్ళు కూడా గోగిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని తెలిసింది. గుడ్. ఇది మనకు అడ్వాంటేజ్. కీప్ ట్రాక్ ఆఫ్ దెమ్. ఓకే సార్. మల్లెలు పూసినయో మంత్రాలేసినయో. ఎక్కడికి వెళ్ళినవరా? ఎక్కడికిలే. ఎర సచ్చినోడా అక్క
చెల్లెలేరా నీకు థు. ఏమైందమ్మా? బట్టలు మార్చుకుంటూ చూస్తున్నాడు ఎదవా జతవని ఎదవా. ఎరా ఎప్పుడు చూసినా అమ్మాయి మీద పడి సత్తావే. ఈ సంగతి అన్నకి తెలిసిందనుకో సంపుతాడరా నిన్ను. సంపుతాడు. ఆయనకేం అన్నీ ఉన్నాయి. ఎక్కడ తిరిగి మనమే తూడుచుకుంటా కూర్చున్నాం. ఇంకా మారవారా నువ్వు? మంచిగాడు బట్టలు మార్చుకుంటూ చూస్తున్నాడు. రోజు రోజుకి సత్తనాడు. ఎదరు సంపుతా నా కొడుకుని. సత్తనా కొడుకు గోగని చెప్పాడు. కాళ్ళు చేతులు ఎరగొట్టిస్తాం. కుక్కలా సత్తున్నాడు. లేకి నా కొడుకు బుద్ధులు ఎక్కడికి పోతాయి? వీడొక డెకాయిట్. ఊళ్ళ మీద పడి దొంగతనాలు చేసేవాడు. వీడి గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తుంది తప్పించుకొని ఇక్కడ తగలడ్డాడు. వీడికి చదువు లేదు, ఐడియాలజీ లేదు. ఇక్కడుంటే వీళ్ళు మార్పు వస్తుందని అన్న నమ్మకం. బిల్లు పెనం పొయ్యి మీదట్టు. ఈ అమ్మాయి ఎలా వచ్చింది? ఏముంటుంది, పాత కథే. లోయర్ క్యాస్ట్ అమ్మాయి అప్పర్ క్యాస్ట్ అబ్బాయిని ప్రేమించింది. దాంతో వాళ్ళు వీళ్ళ అమ్మ నాన్న అన్నని తగలబెట్టి ఈ అమ్మాయిని రేప్ చేసి గుండు గీయించి ఊళ్ళోంచి వెళ్ళేశారు. ఎక్స్‌ప్లాయిటేషన్. ఇక్కడికి వచ్చినా తప్పలేదా? ఏందనా పిలిస్తీవి? ఏందనా? ఏంది? ఏందనా? పొద్దున ఏం చేస్తున్నారా? పొద్దున ఏం చేస్తున్నావు? చెప్పారా? ఏం చేస్తావు? అమ్మాయి బట్టలు మార్చుకుంటే చూస్తావరా? చూస్తావు? బుద్ధులు మార్చుకో, లేకుంటే చస్తావు. నా సంగతి తెలుసు కదా? తెలుసరా కొడక. కానీ అతని చావు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది తెలుసా? ఈ రోజు రాష్ట్రమంతా నీ పేరు మారుమోగిపోతుంది. నీకు తిరుగులేదు. ఇప్పుడు నువ్వు పెంచాల్సింది నీ కేడర్ని. హరితో మాట్లాడు. అతని ఫాలోవర్స్ చాలా మంది రెడీగా ఉన్నారు. అలాగే. ఆ జర్నలిస్ట్ను చంపేశారా? లేదు, ఇంకా టైం ఉంది. నువ్వేం చేసినా పర్వాలేదు. టెర్రర్ మాత్రం ఇలానే మెయింటైన్ కావాలి. అప్పుడే నీ ఇమేజ్ బలపడుతుంది. ఏమన్నాడన్నా? మనకిక తిరుగులేదు, బయలుదేరతాం. ఆయన మంచివారు. 10 మందికి మంచి చేయాలన్న మనస్తత్వం అయింది. బాధ్యత గల పౌరుడిగా, ఓ జర్నలిస్ట్గా ఆయన ఫైట్ చేస్తున్నది సొసైటీ పార్క్ కోసం. మీరు నవ సమాజం అంటూ పోరాటం చేస్తున్నారు. అలాంటి పోరాటమే ఆయన ఇక్కడ చేస్తున్నారు. ప్లీజ్, ఓ చెల్లెలిగా అడుగుతున్నాను, ఆయనకి హాని తలపెట్టకండి. అన్నల్లారా, ఆయన వదిలేయండి ప్లీజ్, ప్లీజ్. అంజీ, దింపు దింపు. ఇదిగో లక్ష్మణ, అక్కడ వెళ్ళు. అక్క, ఏమైందమ్మా? ఏంలే, గబరావు మత్.
పెద్దన్న పరిస్థితి చూస్తా ఉంటే బేస్ క్యాంప్కి వెళ్ళేదాకా కూడా తట్టుకునేట్లేడన్నా. హరన్నా, అన్నతో చెప్పి రాళ్ళగొట్ట దగ్గరలోనే కదా, తీసుకెళ్దాం. అక్కడికి వెళ్తే రిస్క్ అనే కదా అన్నొద్దంటున్నాడు. మీరు పదండి. ఆలోచించి చూడన్నా. చూద్దాం అన్న, ఇంకెవరి మార్గం ఉంటుందో చూద్దాం. రామదాస్ అంటే ఆయన అసలు పేరు కోసూరి విజయరామ్ కదా? మీకెలా తెలుసు? జర్నలిస్ట్ని కదా. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన ఈ మూమెంట్ని వదిలేశారన్నారు. మా దళానికి మార్గదర్శిగా ఉండమని గోగన్న తీసుకొచ్చాడు. హరిణి నన్ను అన్నకు పరిచయం చేసింది కూడా ఆయనే. మా అందరికీ పెద్ద దిక్కు. చూశారుగా, మొన్న ఆయన చేసిన సాహసం వల్లే మేమంతా ప్రాణాలతో బయటపడగలిగాం. మా కోసం బుల్లెట్ తీసుకున్నాడు, నాయకుడు అనిపించుకున్నాడు. పది నిమిషాలు రెస్ట్ తీసుకుందాం. 10 నిమిషాలు ఆగుదాం. ఎండ చంపుతుందనా? అక్క నీళ్ళు. అస్లాం, మ్యాప్స్ తీసుకురా. తెస్తున్నా అన్న. తింటావరా? తీయగుంటదా? తినరాదు. చాక్లెట్ వద్దు. తీసుకో. ఏమైంది? మళ్ళీ నీళ్ళు వస్తుంది. పాపం, ఇది 3వ సారి. ఈసారైనా ఉంచుకుందాం అని ఆశపడుతుంది, కానీ అన్న వద్దంటున్నాడు. ఇప్పుడు మనం ఈ పాయింట్లో ఉన్నాం. అయ్యా, గోగానికి నీళ్ళు కావాలనుకుంటే నువ్వు నేను పోతా. చెరువు దగ్గర నుండి వెళ్తే దగ్గర అవుతుందనే. ఇది ఇక్కడ అవతల వైపు నుంచి వెళ్తే అవతలుండే ఇక బయలుదేరదాం చెప్పు. ఇవ్వదాం బాండి. బిల్లు ఏమైంది?
జల్దీ యా లేకేనా ఇద్దరు అంజీ జాగ్రత్త ఇక్కడ ఉంచండి ఇక్కడ ఇదే ఓడ్చుకోనా నీకేం కాదన్నా జల్దీ కాటన్ దేనా అరే రే बुलेट కదలది బ్లీడింగ్ అవతలేదు మరి ఎట్లా मेरे हाथ में कुछ नहीं जल्दी हॉस्पिटल की తీసుకుపోవాలా నీకేం కాదన్నా కొద్ది కొరుచుకోనా అన్న రాళ్ళగుట్ట పక్కన కదా తీసుకుపోదాం అది చాలా రిస్క్ కుదరదు రేనా మత్తు ఇంజెక్షన్ ఇవ్వు. ఇంజెక్షన్ देने का क्या फायदा अर्जेंट గా హాస్పిటల్ కి తీసుకెళ్ళకుంటే కొన్ని గంటల్లో చచ్చిపోతాడు రెహానా ఇంజెక్షన్ ఇవ్వు. ये क्या हुआ पूरा टूट गया ఇంజెక్షన్ బాటిల్స్ అన్ని పగిలిపోయాయి సరిగ్గా చూడు చూడు ఇప్పుడు ఏం చేయాలా అక్క నా దగ్గర ఉందక్క ఏం కాదన్నా తొందరగా ఇంజెక్షన్ ఇవ్వు అన్నా చేతులు గట్టి పట్టు కదలకుండా పట్టుకోండి అన్నా గట్టి పట్టు ఏం కాదన్నా అయిపోయిందన్నా ఒక విప్లవం వద్దిల్లాలంటే త్యాగాలు తప్పవు. మొట్టమొదటిసారి రామన్నను కలిసినప్పుడు ఆయన నాతో అన్నమాట, పిహెచ్డి తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వస్తే కాదన్నాడు. ఓ పొలిటికల్ పార్టీ యూత్ లీడర్ చేస్తానంటే వద్దన్నాడు. వాళ్ళమ్మ ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమంటే కుదరదన్నాడు. నాకు విప్లవం ముఖ్యం, సొసైటీని మార్చడమే నా లక్ష్యం అని అన్నీ వదిలి విప్లవకారుడయ్యాడు. బుల్లెట్లకు సైతం ఎదురు నిలబడ్డాడు. తన ప్రాణం పోయినా సరే తన ఆశయాన్ని చంపుకోనని కంకణం కట్టుకున్నాడు. తన ఆశయం సాధించడానికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. 10 ఏళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించాడు. నాకంటే నాకు ఈ విప్లవం ఎక్కువ. నేనున్నా లేకున్నా పోరాటం జరగాలి అని ఎన్నోసార్లు నాతో చెప్పాడు. మనుషులు చనిపోయిన విప్లవం చావకూడదు. సాంఘిక న్యాయానికి మన దళం ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని మనం కాపాడుకోవాలి. నా గురువు, నా దైవం మన రామన్న. ఈరోజు ఆయన ప్రాణాలు నేను కాపాడుకోలేకపోతున్నాను. ఆయన కోరిక ప్రకారం ఆయన్ని బాధ నుంచి తప్పించాలంటే మీ అందరి పర్మిషన్ కావాలి. ఆలోచించండి. మత్తు దిగిన తర్వాత ఆయన బాధతో చావడం మంచిదా, లేక మత్తులో ఉండగానే ప్రశాంతంగా చావడం మంచిదా? మీ మౌనం అంగీకారం అనుకుంటున్నాను.
ఏంటిది? ఆయన మీ గురువు. మీ గురువునే చంపుతారా? రేయ్ నోరు మూసుకోరా. నీకు దండం పెడతాను, చంపొద్దు. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. చంపొద్దు ప్లీజ్. రేయ్ నోరు మూసుకోమన్నానా? మీరు మనుషులు కదా? ఆయన మీకోసం బుల్లెట్ తీసుకున్నాడు. ఈ రోజు చనిపోతాడంటే మీకోసమే. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ గురువునే చంపుతారా? ఆయన చంపొద్దు. మీరు ఆయన చంపితే విప్లవకారులు కాదు, కూలికోరలు అవుతారు. చంపొద్దు, కూలికోరలు అవుతారు. ఆయన చంపొద్దు, కూలికోరలు అవుతారు. చంపొద్దు. గణేష్ ఆగు. అతను కరెక్ట్గా అడిగాడు. మన గురువుని కాపాడుకోవడం కోసం మనం ఆ మాత్రం రిస్క్ చేయలేమా? మన విప్లవంలో విప్లవ నాయకుడిని కాపాడుకోవడం విప్లవ ప్రథమ లక్ష్యం. అది మన కర్తవ్యం. ఇది కనుక జరిగిందంటే జీవితాంతం మనల్ని మనం క్షమించుకోలేం. చెప్పండి, మనం జీవితాంతం బాధపడదామా లేదా మన గురువుని కాపాడుకుందామా? కాపాడుకుందాం. కాపాడుకుందాం అన్న. కాపాడుకుందాం అన్నా, సరే, రాళ్ళ గుట్టకెళ్దాం. ఒక ఎంపీ మీద ఇలాంటి అటాక్ జరిగిందంటే మీ పార్టీ మీ పాలసీలే కారణం. మా పాలసీలు ఏంటండి? మీరు పవర్ లో ఉన్నప్పుడు మీరేం పుడిచారు? రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే కదా మీ హయాంలో. మరి మీరేం చేశారంటే ఏమండి ఆగండి, ఏమండి కూర్చోండి. ఏంటిది? కూర్చోండి, కూర్చోండి. ఏమిటండి ఇది? మనం ఇక్కడ గొడవ పడడానికి వచ్చామా? సమస్యను చర్చించడానికి వచ్చామా? పట్టపగలు సిటీలో ఎంపీని చంపేశారు. ఒక ప్రామినెంట్ జర్నలిస్ట్ ని కిడ్నాప్ చేశారు. అవతల ప్రెస్ అండ్ పబ్లిక్ హోరెత్తిపోతోంది. దాని గురించి ఆలోచించండి. మనందరికీ తెలుసు ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, సోషల్ ప్రాబ్లం అని. ల్యాండ్ సీలింగ్ అంటాం, కానీ అమలుపరచం. ఎందుకంటే దాన్ని ఉల్లంఘించే వాళ్ళు మనలోనే ఎక్కువ మంది ఉన్నారు. మనందరికీ తెలుసు చనిపోయిన జంగయ్య 100 ఎకరాల గిరిజన భూములు కబ్జా చేసి అడవుల నరికి ఇల్లీగల్ మైనింగ్ చేశాడని. కానీ దాని గురించి మనం సైలెంట్ గా ఉన్నాం. మీ పార్టీ వాడే కదా, సైలెంట్ గానే ఉంటారు. మొన్నటిదాకా మీ పార్టీలోనే ఉన్నాడు. కూర్చో. ఇప్పుడు అది టాపిక్ కాదు. 40 సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు ఎకనమిక్ గా ఇండియా సూపర్ పవర్. కానీ ఎంతో మంది ఇంకా దారిద్ర్య రేఖ కిందే ఉన్నారు. ఈ పరిస్థితులే సామాన్య ప్రజానీకాన్ని అసహనానికి గురి చేస్తున్నాయి. అవే అసంతృప్తికి ఊపిరిపోస్తున్నాయి. ఇప్పుడు మనం చూపించాల్సింది స్ట్రాంగ్ పొలిటికల్ విల్. అదేంటో చూపెట్టడానికి మా పార్టీకి ఎటువంటి సంకోచం లేదు. మా పార్టీకి లేదు. వెరీ గుడ్. మన ఈ ఉద్యమాన్ని తోటాలతోనే కాదు వీరవతో కూడా పోరాడతామని ప్రజలకు చూపెడతాం. మన అందరి ఆస్తుల్ని డిక్లేర్ చేసేసి ఎక్కువ ఆస్తుల్ని భూముల్ని గవర్నమెంట్కి అప్పగిస్తామని రేపే ఒక బిల్లు పాస్ చేద్దాం. ఏమంటారు? నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, కానీ గ్యారెంటీ అయితే ఇవ్వలేనమ్మా.
మీరు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, మీ మాట వాళ్ళు కాదనరు. అది ఒకప్పుడమ్మా, కానీ ఇప్పుడు ఇక్కడ ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అన్ని గ్రూపులు ఉన్నాయి. అక్కడ ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. ఆ కోవకి చెందినవాడే ఈ గోగి కూడా. ఇంతకు ముందు రాచన్న దళంలో ఉన్నప్పుడు నాకు బాగా తెలుసు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత నాకు కాంటాక్ట్లో లేడమ్మా. ప్లీజ్ ఏదో విధంగా కాపాడండి. నేను ట్రై చేస్తానమ్మా. ఐ డూ మై బెస్ట్. ఆయన ఇప్పటిదాకా అయితే సేఫ్గానే ఉన్నారు. నువ్వు ధైర్యంగా ఉండు. చీకటి పట్టాక రాళ్ళ గుట్టకెళ్దాం. స్ట్రెచ్చర్ తీసుకోండి మెల్లగా. హరి వాడు జాగ్రత్త. మెల్లగా. చెప్పరా నాగేంద్ర, బాగున్నావా? ఏంటి అలానా? నీకేంట్రా అవునవును, సిటీలో కూర్చొని ఎన్ని కౌంటర్లు చెప్తున్నా. డాక్టర్లు గుర్తుంది కదా? గుర్తుందన్న. ఏం చేయాలో తెలుసు కదా? అంతా మామూలే. ఇంకేంటి? జాగ్రత్త. పిల్లలా పెద్దమే మా అత్తగారి ఇంట్లో ఉండి చదువుకుంటుంది కదా. ఈ సంవత్సరం ఎంసెట్లో ర్యాంక్ వస్తే డిగ్రీ. రండి. వదండి. మీరు నర్సుగా ఎక్కడ పనిచేశారు? వెనక దుబాయ్లో 6 ఏళ్ళు నర్సుగా పనిచేసింది. మరి ఇలా ఎలా వచ్చారు? నీకు అవసరమా? అక్క కోపం వస్తే రాములమ్మే. ఓసే రాములమ్మ సినిమా చూసావా? చూశాను, ఎప్పుడో చిన్నప్పుడు. చిన్నప్పుడు అంటే అప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? ఓ 13 ఏళ్ళు ఉంటాయి. అంటే నాకు 8. మీరు పొలిటికల్ జర్నలిస్ట్ కదా? కోటాను కోట్ల స్కామ్లు, పొలిటికల్ కరప్షన్, ఈ దేశ భవిష్యత్తు మీద మీ అభిప్రాయం ఏంటి? ఆశతో బతకటం అలవాటైపోయింది. భవిష్యత్తులో వ్యవస్థ బాగుపడుతుందని మా నమ్మకం. ఎలా బాగుపడుతుంది? ఏ పార్టీ ఈ వ్యవస్థను మార్చే పొజిషన్లో ఉంది? ఒక్క పార్టీలోనైనా గాంధీ లాంటి నిస్వార్థమైన నాయకున్నాడా? ఉన్నాడా? అలాంటప్పుడు ఎవరొచ్చి మారుస్తారు ఈ వ్యవస్థని? నేను ముందు మీలాగే ఉండేవాడిని, ఆశతో. కానీ తర్వాత తెలుసుకున్నాను, తుపాకీ పడితేనే ఈ వ్యవస్థ మారుతుందని. తుపాకీ పట్టినంత మాత్రాన వ్యవస్థ మారుతుందా?
దానికి లీడర్స్ కావాలి. ఉన్నారు, ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. ఏ మా రామదాస్ అన్న అటువంటి లీడర్ కాదా? ఆయన నిజమైన లీడర్, త్యాగానికి కూడా వెనకాడలేదు. గూగి కూడా అలాంటివాడే. ఈ ఉద్యమానికి కాబోయే నాయకుడు, అ ట్రూ రెవల్యూషనరీ. ఏ నీ జర్నలిస్ట్ బుద్ధి ఒప్పుకోనీట్లేదా? నాయకుడు సిద్ధాంతం కోసమే కాదు, నమ్మిన వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడాలి. అచ్చా, పొద్దున మర్సీ కిల్లింగ్ చేయాలనుకుంది దళం కోసం, తన కోసం కాదు. అతనికి త్యాగం తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ప్రాణం విలువ నిజంగా తెలుసంటారా? తెలుసు, బాగా తెలుసు. ఆ మాట మీరు అలవాటు ప్రకారం అంటున్నారు, మనసులోంచి వచ్చింది కాదు. అంటే మీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి, అతనికి ప్రాణం విలువ తెలుసని. ఎలా ఉందన్నా? సలీం, ఇక్కడ కాదు, వెనక్కి తీసుకెళ్ళిపారాయి. లోపలంతా క్లీన్ చేయి. అలాగే. బ్లడ్ చాలా పోయింది. అన్నం బతకడం మన అదృష్టం. అవును, ఇక తీసుకెళ్ళొచ్చా? భలేవాడివే. ఇప్పుడు తీసుకెళ్తే ప్రమాదం, ఇన్ఫెక్షన్ అయ్యే రిస్క్ ఉంది. ఓ 10 రోజులు ఇక్కడే ఉన్నాయి. 10 రోజులా? కంగారు పడుకో, ఈ ఊర్లో ఎవరికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తానుగా. ఆయనకేం రిస్క్ ఉండదు. అన్నం చూడొచ్చా? రండి. ఇక బయలుదేరుతాం. నీతో విషయం మాట్లాడాలి గోగి. చెప్పన్నా. సలీం బేటా, చాయ్ బనావ్. జీ సాబ్. నువ్వంటే నాకెంత అభిమానం నీకు తెలుసు కదా. తెలుసన్నా. కూర్చో. ఈ కిల్లింగ్, కిడ్నాప్ ఇన్సిడెంట్లు మిగతా దళాల్లో చాలా అలజడి సృష్టించాయి. నీతో ఒకసారి మాట్లాడాలట. దేనికి? జర్నలిస్ట్ కిడ్నాప్ వాళ్ళని టెన్షన్ పెడుతుంది, దాని గురించి. ఇప్పుడు ఏంటంట? వదిలేలా? నీ నా మీద జులుం చేస్తే నేను ఒప్పుకోను. ఎందుకు టెన్షన్ పడతావు? వాళ్ళు ఒకసారి కలిసి మాట్లాడదాం అనుకుంటున్నారంతే. నా మాట విని కలు. వాళ్ళు ఏం చెప్తారో విను, దానివల్ల నష్టమే రాదు కదా. సరే, ఏర్పాటు చేయండి. రేపు సాయంత్రంలోపు అరేంజ్ చేస్తాను. చార్లీ హియర్. ఓకే ఓకే సార్, కమాన్ గో. స్టేషన్కి వెళ్ళి వెంటనే జీప్ తీసుకురమ్మని చెప్పు. కమాన్, క్విక్ క్విక్. అన్నా, బిడ్డ, అన్నా, అన్నా, పోలీసులు వెళ్ళిపోయారు. రండి. పదరయ్యా, పద. లక్ష్మణ్ అంటే నీకు చాలా ఇష్టం కదా?
చెప్పావా? చెప్పేం చెయ్యాలి? ఈ 3 రోజులు చూసావుగా, ఎప్పుడు పోతాం మాకే తెలీదు. కొత్తగా ఈ బంధాలు తగిలించుకుని మరిన్ని బాధని చుట్టుకోలేం. ఇక జీవితం అంతా ఉద్యమానికేనా? ఇంకేముంది? ప్రశాంతత అనేది ఒకటి ఉంది. అది విప్లవం నుంచి రావాల్సిందే. నీకు అన్యాయం జరిగింది, పగ ఉండటం సహజం. కానీ ఆ పగ నీ కళ్ళు కప్పేస్తుంది. ఇంకొక అందమైన ప్రపంచాన్ని చూడకుండా అడ్డుపడుతుంది. నీ మనసులో ఉన్న ప్రేమని లక్ష్మణ్కి తెలియచేయి. చేసి పెళ్లి చేసుకుని ఇక్కడ కాపురం పెట్టమంటావా? వదిలి వెళ్ళమంటున్నాను. నువ్వు ఈ సిద్ధాంతాన్ని నమ్మి రాలేదు. ప్రేమ వల్ల జీవితం విఫలమే వచ్చావు. పగ తీర్చుకుందామని వచ్చావు. కానీ ఇప్పుడు ఎవరి మీద పగ తీర్చుకుంటున్నావు చెప్పు? చనిపోయిన మీ వాళ్ళని తిరిగి తీసుకురాగలవా? సారీ అమ్మా, నిన్ను ఏడిపించాలనేది నా ఉద్దేశం కాదు. ఒక అన్నగా చెప్తున్నాను, ఈ రక్తపాతాన్ని వదిలి వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. ఇంకా అవకాశం ఉంది. కొత్త జీవితం మొదలుపెట్టు. ఏంటి? ముందు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మాటేంటో చెప్పు. అయితే ఇది వద్దు. 4 ఏళ్ల నుంచి నీతో తిరుగుతున్నా, నరకం చూపించినావు. ఎన్నిసార్లు చెప్పాలి? అర్థం కదా? అది కుదరదు. అర్థం కదా? నువ్వు మనిషి కాదు. ఆ జర్నలిస్ట్ చెప్పింది నిజం. చెప్పదు విను. నేను రాను. ముందు నా కడుపులో పెరుగుతున్న పొద్దున్నే బిస్తర్ మీదనే షురు అయినట్టుంది లోలి. मुझे कुछ नहीं सुनाई। चल मैंने चाय दे। इसकी तो छी छी సస్తే బాగుండు. మన బతుకులింటే కొట్టుకొని కొట్టుకొని సావాల్సిందే. టీ ఇమ్మంటావా? వద్దు, స్నానానికి వెళ్తున్నా. నేను రావచ్చా? ఎందుకే పరేషాని? నేను చూసుకుంటానుగా, ఏం పర్వాలేదు. సరే ఓ. స్నానానికి వెళ్ళొస్తా ఉన్నా. అంజీ, ఏందన్నా? నువ్వు కూడా వెళ్ళు. ఏమన్నా తేడా వస్తే కాల్చిపారు. మంచిదా?
మైనాకి నువ్వంటే ఇష్టం తెలుసా? తెలుసు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఈ ఉద్యమం వదిలి వెళ్ళిపోతే బాగుంటుందని రాత్రి ఆమెకు సలహా ఇచ్చాను. చంపడం నీ ప్రవృత్తి కాదు, అది ఇప్పుడు నీకు బాగా తెలుస్తుంది. అలవాటైపోతుంది అనుకోవద్దు. నేను మానసిక వికలాంగుణ్ణి చేయగలదు. ఆ తర్వాత నీకు ఓ అంతకుడికి పెద్ద తేడా ఉండదు. వాళ్ళలాగా. నాది విప్లవం. మరి నన్ను చంపడం అది విప్లవమేనా? నన్ను చంపుతుంటే ఇక్కడుండి వాళ్ళకి సహకరిస్తావా? ఓయ్ మస్తు మాట్లాడి వాంద్రి. వదిలే. నువ్వు పిలిస్తే కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి మైనా సిద్ధంగా ఉంది. ఆలోచించొద్దు, నిర్ణయం తీసుకో. మనం పెళ్లి చేసుకుందామా? కొత్త జీవితం మొదలు పెడదాం. భయమేస్తుంది. నేనున్నానుగా. వెళ్ళిపోతారా? ఈ విప్లవం వదిలి వెళ్ళిపోతారా? వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళని. నువ్వు పాపకు. నువ్వు మాట్లాడగలనా? నేను ఎందుకు మాట్లాడొద్దు? నేను ఈ దళంల మెంబర్ని. నాకు మాట్లాడే హక్కు ఉంది. నేను లీడర్ని, నా మాట వినాలి. అన్నా, వాళ్ళు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మన దళానికి వాళ్ళు బలం కాలేరు. వాళ్ళు వెళ్ళడమే మంచిది. గదెట్లా? గాలను పోలీసులు పట్టుకుంటే మన గురించి అంతా తెలుసుకుంటారు. ఇది మన పాలసీ కాదన్నా. అంటే వాళ్ళని చంపేయాలా? వాళ్ళు ఇంతవరకు పోలీస్ రికార్డ్స్ లేరు. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగినా వాళ్ళ ఆత్మహత్యకైనా సిద్ధపడతారు, కానీ మనకి ద్రోహం చేయరు. మైనా, నీ కళ్ళ ముందే మీ అమ్మని నాన్న తగిలిపెట్టారు. ఎందుకు? నీ తక్కువ కులమని. ఈ కులమతాల విషయాన్ని ఈ వ్యవస్థ నుంచి పికిలించి వేయాలని మన పోరాటం. క్యాష్లెస్ క్లాసెస్ సొసైటీ కదా మన లక్ష్యం. దానికి నువ్వు ఒక ఆయుధం. మర్చిపోయావా? నీ చదువు నాశనం చేశారు. పేదరికంతో పోరాడే శక్తిని నేను సంపాదించుకోకుండా చేశారు. ఈ కుళ్ళు వ్యవస్థ ఎంతో మంది ఇలాంటి అమాయకులు పేదరికాన్ని బానిస చేస్తుంది. వాళ్ళని విముక్తి చేయాలి కదా. ఒక సామాన్య పోలీసుని చంపి నేను ఎవరికి విముక్తి కలిగించాను? మూర్ఖంగా వాళ్ళు ఈ కుళ్ళు వ్యవస్థను కాపాడుతున్నారు. అందుకే వాళ్ళు మన శత్రువులు. మరి తన కుటుంబం, ఇంటి పెద్ద దిక్కుని చంపేసి వాళ్ళ పిల్లలకి ఆధారం లేకుండా చేశాను. దాని మాట ఏంటి? మన ఆశయం కోసం కొన్ని తప్పో కామ్రేడ్. మన ఆశయంలో చాలా లోపాలున్నాయన్నా. అందుకే వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. లక్ష్మణ్, నీకు వెళ్ళాలనిపిస్తే నువ్వు వెళ్ళు, కానీ ఈ పోరాటం మీద కమెంట్స్ చేసే అర్హత నీకు లేదు. సరే అన్నా. మీ చావు మీరు చావండి. అడివమ్మ కలిపినది ఈ కొత్త జంట, చిలకమ్మ కదిలినది చెలికాడి ఎంట. అడివమ్మ కలిపినది ఈ కొత్త జంట, చిలకమ్మ కదిలినది చెలికాడి ఎంట. నా గుండెల్లో బాధలన్నీ కన్నీరే చెప్పెరో, ఈ కన్నీరే చెప్పెరో. ఈ మూడు వారిన చెల్లి కోసం పులకరి జల్లువైనావు. ఈ మూడు వారిన చెల్లి కోసం పులకరి జల్లువైనావు. ఏమి చిని
తెరిచి ఓదార్చినారు అడవికి వేలైన మా అన్నలారా బతుకు బాట చూపినారు అడవికి వేలైన మా అన్నలారా ముదిలి వెళ్ళిపోతున్నా నా తోడ బుట్టని నా అన్నలారా మనసు ఈడ ఇడిచి వెళుతున్నా నా తోడ బుట్టని నా అన్నలారా. అన్నా ఆ సారసాన మంచోడు, ఆయన సంపొద్దన్నా. పొలిటీషియన్స్తో తిరిగి తిరిగి వాళ్ళ బుద్ధులు బాగా వంటబట్టినట్టున్నాయి. నా కళ్ళ ముందే లక్ష్మణ్ మైనాలతో ఎంత పాలిటిక్స్ ఆడావు. నిజాన్ని చూపించడానికి పాలిటిక్స్ అవసరం లేదు. అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి కావాలి. ఏంటి నిజం? వాళ్ళు ఎంచుకున్న మార్గం మీద నమ్మకం పోగొట్టడమా? అది నువ్వెంచుకున్న మార్గం, వాళ్ళది కాదు. వాళ్ళదని నమ్మించావు. నీ స్వార్థం కోసం వాళ్ళ జీవితాలతో నువ్వాడావు పాలిటిక్స్. ఇక్కడున్న వాళ్ళందరితో నువ్వు చేసేదదే. విప్లవం పేరుతో నీ ఆధిపత్యం కోసం అందరినీ పావుల్లా వాడుకుంటున్నావు. నీకు జంగయ్యకి పెద్ద తేడా లేదు. నీకు ప్రాణభిక్ష పెట్టి తప్పు చేశాను. నీ ప్రాణం కాపాడుకోవడానికి నన్నడ్డు పెట్టుకున్నావు. నిన్ను నేనే చంపుతాను. నా చేతులతో స్వయంగా చంపుతాను. టైం లెక్క పెట్టుకో. నగరానికి చెందిన వ్యాపారవేత్త అజిత్ కుమార్ ని అదుపులోకి తీసుకున్న క్రైమ్ బ్రాంచ్. ఈ సంఘటనతో సంబంధం ఉన్న పలువురి అరెస్ట్. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పాడా? లేదు సార్, చాలా డిఫికల్ట్గా ఉంది సార్. వీఆర్ డూయింగ్ వాట్ వీ క్యాన్. ఎలాగైనా సరే జర్నలిస్ట్ ఆచూకీ కనుక్కోవాలి. ఎస్ సార్. మన కామ్రేడ్ అజిత్ ఏంటి ఫోన్ ఎత్తడం లేదు? చేస్తాడులే అన్న, బిజీగా ఉండి ఉంటాడు. అన్నా సలీం వచ్చిడు. నమస్తే అన్న. నమస్తే. రామదాసానికి ఎలా ఉంది? నయమేందన్నా. గుడ్. రాత్రి 7 గంటలకు జన్మగుట్ట దగ్గర మీటింగ్ అని చెప్పమన్నాడన్న డాక్టర్ సాబ్. రచన కూడా వస్తున్నాడా? వస్తున్నా. సరే, నేను వస్తున్నానని చెప్పు. పొద్దుగూకినాక వస్తానన్నా. ఉంటానన్నా. ఇదంతా ముసలినక్క రాచనగాడి ప్లాన్. నా ఆధిపత్యాన్ని భరించలేకపోతున్నాడు. హరిన్ పిలు.
ఈరోజు రాత్రి మీటింగ్లో జర్నలిస్ట్ని వదిలేమని మన మీద ఒత్తిడి తెస్తారు. అవును. ఈ సమయంలో మనం వాళ్ళ ప్రెషర్కి లొంగకూడదు. ఈ మీటింగ్లో మనం వాళ్ళకి దిల్గా సమాధానం ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే మన బేస్ క్యాంప్లో స్ట్రెంత్ మన చర్యలోపై పెరగాలి. అది వాళ్ళకి తెలియాలి. నీ పిలుపుకే నీ ఫాలోవర్స్ అందరూ ఈ మూమెంట్లో చేరడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని వెంటనే వచ్చేమని నువ్వు పిలుపునివ్వాలి. ఏ విషయంలోనూ ఇక మీదట ప్రాబ్లం ఉండదని అజిత్ చెప్పాడు. నేను దాని గురించి ఆలోచించట్లేదు. రిక్రూట్మెంట్కి జర్నలిస్ట్ కిడ్నాప్కి ముడిపెట్టడం తప్పవుతుందేమో. మన దళంగమ్యం పూర్తిగా నిర్ధారణ కాకముందే మిగతా వారిని దీంట్లో కమిట్ చేయడం వాళ్ళ జీవితాలతో పాలిటిక్స్ అన్నట్టు అవుతుందేమో. నీ స్వార్థం కోసం వాళ్ళ జీవితాలతో నువ్వాడే పాలిటిక్స్. జర్నలిస్ట్ విషయంలో కూడా మనం ఇంకోసారి ఆలోచిస్తే బాగుంటుందేమో. ఏంటన్నా ఏంటన్నా ఇది? నాకు అర్థం కావట్లేదు. హరణ్ ఏంటి కొత్తగా మాట్లాడుతున్నాడు? జర్నలిస్ట్ని చంపాలని నిర్ణయం తీసేసుకున్నాం కదా, ఇప్పుడు అది మారిస్తే ఎలా? చంపకుండా వదిలేస్తే ఎలా? లాల్ సలాం. ఏంటి విషయం? ఏంటో నీకు తెలియదా? 4 రోజుల నుంచి నువ్వు చేసింది ఏమిటో నీకు తెలియదా? మన మూమెంట్కి మచ్చ తీసుకొచ్చావు. పెద్ద హీరోని అనుకుంటున్నావా? ఇదేనా విషయం? గోగి, పద్ధతులు మార్చుకో. రాచన్న నువ్వుండు. చూడు గోగి, నువ్వు కిడ్నాప్ చేసిన జర్నలిస్ట్ నీ బందీగా ఉన్న ప్రతి నిమిషం మన ఉద్యమానికి మంచిది కాదు. నా మాట విని ఆ జర్నలిస్ట్ని వదిలే. మీ అజిత్ ఈరోజు పొద్దున పట్టుబడ్డాడు తెలుసా? మీ ఇన్ఫార్మర్ నెట్వర్క్ అంతా దొరికిపోయింది. అంతా వీళ్ళే చేస్తుంటారు. ఏంట్రా మేం చేసింది? మీ అజిత్ వల్ల మా ఇన్ఫార్మర్స్ కూడా పట్టుబడ్డారు. ఎంపీని చంపుతావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఈరోజు పార్లమెంట్లో తీర్మానం జరిగింది, వీలైతే ఆర్మీని కూడా యూజ్ చేస్తారట. నా గుండెల్లో తమ్ముంది. చూస్తావా? ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది దీనికి కాదు, జయదేవ్ రిలీజ్ గురించి మాట్లాడడానికి. జర్నలిస్టులతో మైత్రి మన పాలసీ. అది నా పాలసీ కాదు. ఏంట్రా నీ పాలసీ? ఇష్టం వచ్చినట్టు మనుషులను చంపటమా? నీ పబ్లిసిటీ స్టంట్స్తో మా ఉద్యమాన్ని కలుషితం చేయొద్దు. నీ పవర్ కోసం పాలిటిక్స్ ఆడద్దు. పవర్ కోసం నువ్వు వెంపర్లాడతావు కనుక నీ కంటికి అన్నీ అలానే కనిపిస్తాయి. అందుకే నీ దగ్గర నుంచి వచ్చేసాను. వచ్చేసా. మీరేమనుకున్నా పర్వాలేదు, నాకు అనవసరం. చిచ్చి, నీతో మాట్లాడటం మాకు అనవసరం. ఇదంతా కాదు, జర్నలిస్ట్ని వదులుతావా లేదా? థ్రెట్టా? అదేం కాదు, రిక్వెస్ట్గా తీసుకో. ఇది చాలా సీరియస్ మ్యాటర్. అహంకారానికి తావివ్వకూడదు కాబట్టి మీరు చేసిన రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తాను. నాకు 2 రోజులు గడువు ఇవ్వండి, ఆలోచించి చెప్తాను. లాల్ సలాం. హరి, నేను ఈ గడువు తీసుకుంది నీకోసం. ఒక లీడర్గా నీ అభిప్రాయానికి విలువ ఇవ్వాలి కాబట్టి. కూడా మనం వాళ్ళతో జరిగిన విషయం చెప్పి చర్చించాలి. అవునవును, అదే మంచిది. ఇప్పుడేం చేద్దాం? ఆలోచిస్తా అన్నాడు కదా, చూద్దాం.
వీడు మూర్ఖుడు, జర్నలిస్ట్ వదలడు, టైం కోసం మనతో గేమ్ ఆడుతున్నాడు. మరేం చేద్దాం? ఏమైంది? వీడు నన్ను చంపాలని చూశాడు. వీడు నన్ను చంపాలని చూశాడు. చంపడానికి నా మీద పావేశాడు. ఏం పగల మాటలు మాట్లాడుతున్నావు? నేను బాంబే చంపాలను నా మరైతే బయట నుంచి ఇంటికి వస్తున్నావు. ఒంటెలు ఏంటి? లేదు నాగనా నువ్వు చూసావా? అసలు ఏమైందన్నా? ఎంట్రా డ్రామా, వాడిని చంపాలనుకుంటాడు నిన్ను. అదే కదా నా నేను అంటున్నా. నేనెందుకు చంపాలని చూస్తా? నాకేం పని? నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు. నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు. నిన్నెలాగో చంపాలనుకుంటున్నావు. అందులో కొత్త విషయం ఏముంది? అదే, నన్ను చంపడానికి నీకేదో అడ్డంకి వచ్చినట్టుంది. ఇందాక దళం మీటింగ్కి వెళ్ళావు. వాళ్ళు నన్ను వదిలేమని బలంగా చెప్పినట్టున్నారు. కానీ నీ పంతం గెలవాలి. అందుకు నేను ఎలాగైనా చావాలి. ఎలాగైనా చావాలి. అరే బేవకూఫ్, అన్నకు పంతం ఏంట్రా? నిన్ను చంపాలన్న నిర్ణయంలో ఏ మార్పు లేదు. కాకపోతే హరణ సమ్మతం కోసం ఆగాడంతే. అయితే నిన్ను నమ్మించడానికి గేమ్ ఆడుతున్నాడు. ఇదిగో అయ్యా, హరన్న గోగన్న ఒకే మాట మీద ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన చిచ్చు పెట్టమాక. ఏంట్రా లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు? మా అన్న పామును పట్టి తెచ్చి నీ మీద వేసిండంటావా? అరన్నా, సందు దొరికితే సింపతి కోసం ట్రై చేస్తుండ నాయుడు. వీడి మాటలు నమ్మొద్దే. ఇంక డ్రామాలు ఆపండి. పొద్దున్నే బయలుదేరాలి. అందరూ వెళ్ళి పడుకోండి. అనుకోను. పడుకో. రెండు AK-47, ఓ 303 రైఫిల్, ఓ సంచి బుల్లెట్లు పట్టుకపోయినా. అన్నాడు దొంగడే, వాడు మారలేదు. పాప మా పిల్లని కూడా తెగిడిపించేవాడు. దొంగ దొంగే.
బుద్ధి ఎట్లా మారుతుంది? ముందు వాడిని నువ్వు చేర్చుకోవడమే తప్పు. మనిషి మారతాడనుకున్నాను. చెత్త నా కొడుకు నా నమ్మకాన్ని మట్టిపాలు చేశాడు. వాడు వెళ్ళడం ఆశ్చర్యంగా లేదు, ఈ రోజు వెళ్ళడమే ఆశ్చర్యంగా ఉంది. ఆ దొంగ నా కొడుకు వెళ్ళి చాలాసేపు అయింది. ఆడే పోలీసు వాళ్ళకు దొరకముందే మన ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. పదండి. నేను ఫైర్ ఓపెన్ చేసేంత వరకు ఎవరు షూట్ చేయొద్దు. జర్నలిస్ట్ ప్రాణం మనకు ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి. సరే అన్న.
లాంటోడి వీరో మా రామన్నంటే నువ్వేరో ఆ సెల్ ఫోన్ ఏంటి? సెల్ ఫోన్ నిషేధం కదా? రాజన్నగాడు ఇన్ఫార్మర్ కదా? హలో అస్లాం. హలో అస్లాం బేటా. హలో క్యా బేటా, ఫోన్ ఎత్తి కూడా మాట్లాడవు. నా కోసం ఫోన్ తీసుకున్నానన్నావు, ఎప్పుడు చేసినా తీయవు. హలో హలో, ఎవరు ఫోన్ తీస్తున్నారు? మాట్లాడండి. ఎవరు ఫోన్ తీస్తున్నారు? నా బిడ్డకి ఏమైంది? నా బిడ్డకి ఏమైంది? హలో, నా బిడ్డకి ఏం కాలేదు కదా? హలో, నా బిడ్డకి ఏం కాలేదు కదా? హలో, ఎవరయ్యా అరిసేది? నా బిడ్డకి ఏం కాలేదు కదా? ఈ రోజు నుంచి నాకు ఈ దళంకు ఏ సంబంధం లేదు. నీకు నాకు కూడా. ఎక్కడికి? నీకు ప్రాణం విలువ తెలీదు. ఇక్కడి నుంచి వెళ్తే కనీసం నా బిడ్డ ప్రాణమైనా కాపాడుకోవచ్చు. పొద్దున మాట్లాడుకుందాం. మాట్లాడడానికి ఏం లేదు. ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేను. రాత్రి ఒక్కదాని వెళ్తే చస్తావు. 4 సంవత్సరాలుగా నీతో అడవుల్లో తిరిగింది. సేఫ్గా వెళ్ళగలదు. వెళ్ళని. మన దళం అంతా మన కళ్ళ ముందే కరిగిపోయింది. ఎందుకు? టైం కాదురా, నువ్వే కారణం. అసలు నన్నేగా బలి తీసుకున్నావు. వద్దన్న నీకో సాటిస్ఫాక్షన్ కోసం నన్ను బందీగా ఉంచుకున్నావు. దానికి నాకు పిల్లు బలయ్యారు. వీడి మనిషి కాదు, రెవల్యూషనరీ అంతకంటే కాదు. హరన్న, వీడి మాటలు వినకు. ఇప్పటిదాకా జరిగిన విషయాల్లో అన్న తప్పేం లేదు. గోగి, ఇతను వదిలేద్దాం. విలువలు లేని ఆశయాలు మనకు విరోధులు ఎదురొస్తాయి. దారి తప్పుతున్న మన ఆలోచనల్ని ముందు మనం ఒక దారిలోకి తీసుకొద్దాం. ఈరోజు రామదాస్ అన్న ఉంటే ఇదే మనకు చెప్పేవాడు. వదిలేద్దాం. కామ్రేడ్, ఆ విషయం ఆలోచిద్దాం అనుకున్నాం కదా. అన్నీ నాతో ఆలోచించే చేసావు గోగి. అన్నా, ఇంకొకసారి ఆలోచించుడు. ఇకపై మీకు నా సపోర్ట్ కావాలంటే నా మాటకు మీరు విలువివ్వాలి. మీరు వెళ్ళండి.
వెళ్ళిపోండి. ఆశ తప్ప ఆశయం లేని మనిషి వీడు. వీడికి ఏ విధంగానూ నీ సపోర్ట్ ఇవ్వద్దు. ఇది మా ఇంటర్నల్ మ్యాటర్, మీకు సంబంధం లేదు. మీరు వెళ్ళిపోండి. హరి, నీకు తెలియకుండా నన్ను చంపాలని చూశాడు. వీడు చాలా కన్నింగ్ ఫెలో. వీడితో ఉంటే నీ ఆశయాలు నాశనం అవుతాయి. నాకు విప్లవం ముఖ్యం, వ్యక్తి కాదు. ఆలోచించారి, నాతో వచ్చాయి. నీ వెనకుంటా, నీకు శిక్ష పడకుండా చూస్తాను. శిక్ష గురించి ఆలోచించేవాడిని అయితే ఇంత దూరం రాను. అయితే నేను వెళ్ళను. వీడికి నీలాంటి వాడి సపోర్ట్ ఉండకూడదు. నిన్ను వీడితో వెళ్ళనివ్వను. నా ప్రాణం పోయినా సరే వీడిని గెలవనివ్వను. ఎలా ఉందన్నా? నొప్పి తగ్గింది కదన్నా? సలీం జీ, వెళ్ళి పాలు పట్రా. ఠీక్ హై. ఇంకెవరున్నారో చూడండి సార్. డాక్టర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక రోజు క్రితం వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిసింది సార్. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ సార్, జయదేవ్ బ్రతికే ఉన్నాడు సార్. ఓ థ్యాంక్ గాడ్. మరి దళం సంగతి ఏంటి? నా అంచనా ప్రకారం 30 నుంచి 40 కిలోమీటర్ లోపలే ఉంటారని అనుకుంటున్నాను సార్. మేము కూడా అటువైపే ప్రొసీడ్ అవుతున్నాం సార్. వాళ్ళు అడవికి చేరకూడదు. చేరితే జయదేవ్ మనకు ప్రాణాలతో దక్కడు. మూవ్ ఫాస్ట్. అలాగే సార్. హరి, 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 నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. విప్లవాన్ని ఇటువంటి వాడిని భరించడం నువ్వు చేస్తున్న పెద్ద కాంప్రమైజ్. నేను దేనికి కాంప్రమైజ్ కాను. కానీ ఇప్పుడు అవుతున్నావు. నీకోసం మీ వాళ్ళంతా ఎదురు చూస్తుంటారు. వెళ్ళిపో. నిన్ను వాడితో వెళ్ళలేకుండా చేస్తే ఈ సొసైటీకి గొప్ప మేలు చేసిన వాడిని అవుతాను. ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? అరేనా, ఆఖరిసారి చెప్తున్నా వీడికి వెళ్ళమని చెప్పు, లేదంటే లేదంటే ఏం చేస్తావురా? చంపుతావు అంతేగా. అఘాయిత్యాలు చెడువే మీకు తెలిసింది. మరి నువ్వు అనుకునే విప్లవం ఇది కాదు, వీడి అఘాయిత్యం. పంది కుక్కల జనం సొమ్ము తింటున్న పొలిటీషియన్ చంపడం అఘాయిత్యమా? ట్రైబల్స్ న్యాయం చేయాలని కూడా అఘాయిత్యమా? లా అండ్ ఆర్డర్ అంటూ ఎంతో మంది అమాయకులు అరెస్ట్ చేసిన పోలీసులు అటాక్ చేయడం అఘాయిత్యమా? ఆ పోలీసులు ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు అదుపులో ఉన్నారు. ఏంట్రా పెద్ద పోలీసులు సపోర్ట్ చేస్తున్నావు? అసలు పోలీసులే రా నేను ఇలా అవ్వడానికి కారణం. వాళ్ళ అరాచకం వల్లే మాలాంటి వాళ్ళు ఇలా తయారవుతున్నారు. మామూలు స్కూల్ టీచర్ రా మా నాన్న. నక్సలైన నెపంతో మా అమ్మ కళ్ళ ముందరే ఆయన పోలీసులు కాల్చి చంపారు తెలుసా? నా బంధువని వీళ్ళ నాన్న చంపారు. అదే వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. గణేష్ని మాతో కలిపారు. నాతో కలిసి పోరాడడానికి శక్తినిచ్చారు. హరి, వీటిని మర్యాదగా వెళ్ళిపోమని చెప్పు. జయదేవ్, ప్లీజ్ గో.
గణేష్ 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 మీ నాన్న పోలీసులు చెప్పారని ఎలా తెలుసు? మాకు తెలుసు. ఎలా తెలుసు? వాడిన గన్ను మాకు తెలీదా? పోలీస్ వెపన్ అది. ఆ గన్ను దొంగతనం చేసి ఉండొచ్చు కదా. వాళ్ళు అదే చెప్పారు. గణేష్ మీ నాన్న చనిపోవడానికి ముందు గోగి ఎప్పుడైనా తనతో చేతులు కలపమని అడిగాడా? అడిగాడు. అయితే నీ చెత్త ప్రశ్న ఆపరా గణేష్, వెళ్దాం పద పద. వాళ్ళ నాన్నని పోలీసులే చంపారని ఎలా డిసైడ్ చేసావు గోగి? నిన్న ఈ మూమెంట్లోకి లాగి తన బలం పెంచుకోవడానికి మీ నాన్నని గోగియే చంపడొచ్చేమో. నోరు మీరా నాకు. అన్నా మా నాన్నని పోలీసులే చంపారా? చెప్పన్నా, మా నాన్నని పోలీసులే చంపారా? అన్నా చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు. నువ్వు ఉద్యమంలో చేరాక నాన్న నిన్ను కలవద్దన్నా కూడా కలిశాను. అవునరా, నేంటే నీకు అభిమానమే. ఎవరు కాదన్నారు? పద. మా నాన్నని పోలీసులే చంపారా? ఏంట్రా వాడి కోతలు విని నన్నే అనుమానిస్తున్నావా? మా నాన్న ఎవరు చంపారో చెప్పు. మా నాన్న ఎవరు చంపారో చెప్పు. చెప్పకపోతే కోసుకుంటా. చెప్పు, మా నాన్న ఎవరు చంపారు? చెప్తావా లేదా? చెప్పు చెప్పు. గణేష్ గణేష్ వద్దు. గణేష్ ఇదంతా వీడియోలో జరిగింది. నాకు సమాధానం చెప్పు. నాకు సమాధానం చెప్పు. ఏంటిది? నీకేనా పిచ్చి పట్టిందా? పిచ్చే పిచ్చే పిచ్చే. మా నాన్నని చంపింది నువ్వే కదా. మా నాన్నని చంపింది నువ్వే కదా. నువ్వే కదా చంపావు. నువ్వే. ఆ కళ్ళు చెప్తున్నాయి. ఖచ్చితంగా మా నాన్న నువ్వే చంపావురా. చంపావురా. గణేష్ 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 వద్దు. వదిలేయ్. గణేష్ గణేష్ చంపుతావురా. ఆగిరా. చచ్చావురా. గణేష్ వద్దు. చచ్చావురా. నీ వల్లే జరిగింది. అంతా నువ్వే చేసావు. రేయ్ రేయ్. గణేష్ 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 ఆపండి ఆపండి. వాళ్ళ నాన్నని చంపడం కూడా రెవల్యూషనేనా?
సరెండర్ అవ్వు. నీకు మంచి జరుగుతుంది. నాకు సొసైటీ మంచి కావాలి, మార్పు కావాలి. ఏది చీకటి, ఏది వెలుతురు, ఏది జీవితమేది మృత్యువు, ఏది పుణ్యం, ఏది పాపం, ఏది నరకం, ఏది నాకం, ఏది సత్యం, ఏదసత్యం, ఏదనిత్యం, ఏది నిత్యం, ఏది ఏకం, ఏదనేకం, ఏది కారణమేది కార్యం. ఓ మహాత్మా, ఓ మహర్షి. ఏది తెలుపు, ఏది నలుపు, ఏది గానం, ఏది మౌనం, ఏది నాది, ఏది నీది, ఏది నీతి, ఏది నేది, నిన్న స్వప్నం, నేటి సత్యం, నేటి ఖేదం, రేపు రాగం, ఒకే కాంతి, ఒకే శాంతి.